హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో రేషన్ కార్డులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఎవరైతే కొత్త రేషన్ కార్డ్ కావాలని దరఖాస్తు చేసుకొని ఉంటారో, అలానే పాత రేషన్ కార్డు నుంచి కొత్త రేషన్ కార్డ్కి స్లిప్ అయ్యి ఉంటారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అండి. సో మీరు మీ ఫోన్లోనే మీకు రేషన్ కార్డ్ అనేది అప్రూవల్ అయిందా లేదా, కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా అనేది మీరు టీ నెంబర్తో అనేది చూసుకోవచ్చండి. మీరు కొత్త రేషన్ కార్డ్ కానీ లేదా స్లిప్ అవ్వడానికి కానీ అప్లికేషన్ వేసుకున్నప్పుడు టీ నెంబర్ అనేది ఉంటుంది. ఆ టీ నెంబర్ సహాయంతో మీరు మీ మొబైల్లోనే అయితే మీ రేషన్ కార్డ్ ప్రాసెస్ ఏ విధంగా ఉందనేది చెక్ చేసుకోవచ్చండి. సో అది నేను మీకు ఇప్పుడు 1 by 1 అయితే క్లారిటీగా చెప్తానండి. సో ఎవరికైతే రేషన్ కార్డ్ అప్రూవల్ అయ్యి కొత్త రేషన్ కార్డ్ కొరకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి రేషన్ కార్డ్ నెంబర్ కనుక వచ్చినట్లయితే వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ వచ్చే అవకాశం ఉందని కూడా సమాచారం అయితే రావడం జరిగింది. సో వాటన్నిటి అయితే నేను ఇప్పుడు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో చేయండి. అదేవిధంగా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయలేదండి. సో మీరు లైక్ చేయడం ద్వారా మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉందండి. సో ఎవరైతే రేషన్ కార్డ్స్ కొరకు దరఖాస్తు చేసుకొని ఉంటారో వాళ్ళకైతే రికమెండ్ అయ్యే అవకాశం ఉంది. సో ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, మీరు ముందుగా క్రోమ్ బ్రౌజర్లోకి వచ్చేసి EPDS.com ఏపీ అని టైప్ చేస్తే సో మీకు ఈ విధంగా రావడం జరుగుతుందండి ఇంటర్ఫేస్ అనేది. సో మీరు ముందుగా ఈ విధంగా ఓపెన్ అవ్వాలంటే మీరు ఏం చేయాలనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో పక్కన 3 డాట్స్ అనేది ఉంటుంది క్రోమ్ బ్రౌజర్లో. సో దాన్ని టచ్ చేసి డిస్క్రైబ్ సైట్ అని ఉంటుందండి. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అనేది మొబైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఎవరైనా మొబైల్లో చేసుకునేప్పుడైతే ఆ డిస్క్రైబ్ సైట్ అనేది ఖచ్చితంగా అయితే ఆన్ చేసుకొని ఉండాలి. సో ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఫస్ట్గా వచ్చిన EPDS.com అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో కొన్నిసార్లు అనేది ఈ ఇంటర్ఫేస్ అనేది అంటే ఈ వెబ్సైట్ అనేది లాగిన్ కాదు. అప్పుడు మీరు ఏం చేయాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి. సో అదే విధంగా మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఏపీ సివిల్ సప్లైస్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసుకున్నా సరే సో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే AEPDS అని ఉంటుందండి. సో దాన్ని క్లిక్ చేసి EPDS అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినా సరే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, సో ముందుగా డాష్ బోర్డ్ కాంట్రాక్ట్స్ అని ఉంటుందండి. సో నేను మీకు మార్క్ చేస్తున్నాను, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి. సో ఈ విధంగా డాష్ బోర్డ్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే సో మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు ఏ ఆప్షన్కి వెళ్ళాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో పైకి కొంచెం స్క్రోల్ చేసుకున్నట్లయితే సో మీకు మార్క్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. రేషన్ కార్డ్ అని ఉంటుంది ఇక్కడ. సో ఆ రేషన్ కార్డ్ కిందకి వచ్చి ఆ బార్డర్ కిందకి వచ్చి సో EPDS అప్లికేషన్ స్క్రాచ్ అని ఉంటుందండి. సో నేను మళ్ళీ మీకు మార్క్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇదైతే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో EPDS అప్లికేషన్ స్క్రాచ్ అనేది క్లిక్ చేసిన తర్వాత సో ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ ఫుడ్ సివిల్ సప్లైస్ అనేది రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, సో ముందుగా చూసుకున్నట్లయితే ఎంటర్ అప్లికేషన్ ID. సో ఇక్కడ మీరు ఏం ఎంటర్ చేయాలనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో మీరు అప్లై చేసుకున్నప్పుడు కొత్త రేషన్ కార్డు కానీ లేదా పాత రేషన్ కార్డు నుంచి కొత్త రేషన్ కార్డుకి స్లిప్ అవ్వాలి అనే ఆప్షన్ కనుక మీరు చేసుకొని కనుక ఉండినట్లయితే సో అక్కడైతే టీ నెంబర్ అనేది ఉంటుందండి. సో టీ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ టీ నెంబర్ అనేది ఎంటర్ అప్లికేషన్ ID దగ్గర అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే రీఫ్రెష్ దగ్గర అయితే ఒక కోడ్ అనేది రావడం జరుగుతుందండి. సో ఎంటర్ ద క్యాప్చా దగ్గర అయితే ఇది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత అయితే ఒక ఫామ్ అనేది రావడం జరుగుతుందండి. సో నేను అది మీకు చూపించలేను, ఎందుకంటే యూట్యూబ్ సెక్రటరీ అనేది ఉంటుందండి. సో వాళ్ళు రిమూవ్ అనేది చేయొచ్చు ఈ టీ నెంబర్ అవన్నీ రివీల్ చేస్తే, అందుకని నేను ముందుగానే స్క్రీన్ షాట్ అనేది తీసుకున్నానండి. సో అది నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఈ విధంగా అయితే మీరు ఇది ఫిల్ చేయాల్సి ఉంటుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ టీ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, టీ నెంబర్ ఇచ్చిన తర్వాత అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత అక్కడ ఏముందంటే సో వాళ్ళకి సంబంధించి మండలం ఉంటుంది, అలానే వాళ్ళ యొక్క షాప్ అంటే రేషన్ షాప్ యొక్క నెంబర్ ఉంటుంది, అప్లికేషన్ ID, అలానే రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఉంటుందండి. సో పక్కన వాళ్ళు దేనికి ఏ కేటగిరీకి అప్లికేషన్ వేసుకున్నారు అంటే పాత రేషన్ కార్డ్ నుంచి కొత్త రేషన్ కార్డ్కి దరఖాస్తు చేసుకున్నారా లేదా కొత్త రేషన్ కార్డ్ కావాలి అని దరఖాస్తు చేసుకున్నారా అనేది అక్కడ ఉంటుందండి. వాళ్ళైతే మెంబర్ యాడింగ్ కోసం అయితే దరఖాస్తు అనేది చేసుకున్నారండి. సో వాళ్ళకి అప్రూవల్ అనేది కూడా రావడం జరిగింది. కాకపోతే స్టేటస్ అనేది ఏ విధంగా వచ్చిందంటే సో డిజిటల్ సైన్ కంప్లీటెడ్, కార్డ్ ఇష్యూ పెండింగ్ అనేది రావడం జరిగిందండి.
సో డిజిటల్ సైన్ అనేది కంప్లీట్ అయిపోయింది, కార్డ్ ఇష్యూ పెండింగ్ అనేది రావడం జరిగింది. సో అది ఎందుకు రావడం జరిగింది అనేది నేను ఇప్పుడు మీకు చెప్తానండి. సో అప్లికేషన్ మెంబర్ డీటెయిల్స్ అంటే ఎవరిని యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా రావడం జరిగింది. సో మీరు కింద మెంబర్ డీటెయిల్స్ కనుక వచ్చినట్లయితే అక్కడ ఈకేవైసీ స్టేటస్ అనేది ఉంటుందండి. సో కొంతమందికి పెండింగ్ అనేది ఉంది, కొంతమందికి సక్సెస్ అని ఉందండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆడ రేషన్ కార్డులో మెంబర్స్ అనేది వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళలో చాలామంది అయితే పెండింగ్ అనేది ఉందండి ఈకేవైసీ అనేది. సో ఈకేవైసీ పెండింగ్లో కనుక ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ వేసుకున్నా సరే స్టేటస్ అనేది అప్రూవల్ అనేది చూపించదండి. సో అదేనండి మీకు ప్రాబ్లం అనేది. సో డిజిటల్ సైన్ కంప్లీట్, కార్డ్ ఇష్యూ పెండింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఈకేవైసీ కనుక చేయించుకోకపోతే, సో ఒకవేళ కనుక మీరు కొత్త రేషన్ కార్డు కనుక దరఖాస్తు చేసుకుంటే అప్పుడు ఏ విధంగా వస్తుందంటే, సో అక్కడ రేషన్ కార్డ్ నెంబర్ దగ్గర అయితే కొత్త రేషన్ కార్డ్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. సో అప్లికేషన్ డిస్క్రిప్షన్ దగ్గర అయితే న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగానే వస్తుంది. కాకపోతే అప్లికేషన్ అంటే కొత్తగా రేషన్ కార్డ్ కావాలనుకున్న వాళ్ళకైతే కొత్త రేషన్ కార్డ్ అనేది రావడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ కనుక మీరు ఈకేవైసీ కనుక చేయించుకోకపోతే ఈ విధంగా మీరు మీ మొబైల్లో చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ పెండింగ్ కనుక వచ్చినట్లయితే మీరు ఏం చేయాలనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. సో మీరు మీ యొక్క రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈకేవైసీ గడువు అనేది ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే ప్రభుత్వం విధించడం జరిగింది. సో ఒకవేళ కనుక ఈకేవైసీ ఇంకా పెండింగ్లో కనుక ఉంటే ఈ డేట్ అనేది కూడా పెంచడం జరుగుతుందండి. సో మీరు మీ రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే మీ స్టేటస్ అనేది మీ మొబైల్లో టీ నెంబర్ సహాయంతో అయితే తెలుసుకోవచ్చండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి వర్క్ అయిందో లేదనేది. అలానే అయితే ఇంకొక ఇష్యూ అనేది ఉందండి ఈ వెబ్సైట్కి సంబంధించి అయితే. సో ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసినప్పుడు చాలా మందికి ఓపెన్ కాదండి. సో అప్పుడైతే మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఒకసారి ఓపెన్ కాకపోయిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత వెయిట్ చేసి మళ్ళీ ఒకసారి అయితే ఓపెన్ చేయండి. సో సర్వర్ బిజీ వల్ల అయితే మీకు కొన్నిసార్లు వెబ్సైట్ అనేది ఓపెన్ కాదు. సో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో అలానే ఎన్ని వర్క్ చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.